ఇక చాప్టర్ 149 స్టార్టింగ్‌లో అయితే ఇక యాడమ్ ఏమో జిన్‌వుతో ఇలా చెప్తాడు. లిu జింగ్యూ మీతోని ఫైట్ చేయాలని లేదన్నాడు. సో, అందుకే ఇలా అంటున్నాడేమో అంటే, పర్లేదని జిన్‌వు అంటాడు. వెంటనే అక్కడికి ఫెడరల్ బ్యూరో హెడ్ అయితే వస్తాడు. మీరు మాతో కొద్దిసేపు వస్తారా అని మిస్ సెలెనర్ దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. అండ్ వాళ్ళిద్దరు కూడా పలకరిస్తారు. జిన్‌వు ఏమో ఇలా అనుకుంటాడు. ఆవిడ ఇక్కడేం చేస్తుంది? మీరు నన్ను ఇంకోసారి కలుస్తారని నేను అనుకోలేదని జిన్‌వు అంటే, ఆవిడేమో ఇలా అంటుంది. నాకు రీసెంట్‌గా కొన్ని డ్రీమ్స్ అయితే వస్తున్నాయి. ఆ డ్రీమ్స్‌లో ఏంటంటే, చాలా గొప్ప హంటర్స్ అందరినీ కూడా ఎవరో హంట్ చేస్తున్నారు. ఆ డ్రీమ్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత అది రియాలిటీగా మారుతుంది. అంటే జిన్‌వు ఉండి ఇలా అడుగుతాడు. క్రిస్టోఫర్‌కి కూడా అదేనా జరిగిందంటే, అవును మేము క్రిస్టోఫర్‌కి ఆల్రెడీ చెప్పాం. కానీ తను మా మాట వినలేదు. సో, దానివల్లే ఏం జరిగిందో మీకు ఆల్రెడీ తెలుసు. ఎవరైతే ఈ ప్రపంచాన్ని కాపాడుతూ వస్తున్న హంటర్స్ అందరూ కూడా చనిపోతారు. ఆ బీన్స్ ఏంటివైతే ఉన్నాయో అవి హంటర్స్‌ని ఇలా హంట్ చేస్తూనే ఉంటాయి. ఇక జిన్‌వు ఉండి మీరు నన్ను కూడా దాని గురించి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారా అంటే లేదు. మీరు ఆ హంటర్స్‌ని కాపాడాలి. నేను నా డ్రీమ్స్‌లో ఉన్న వాళ్ళ ఫేసెస్‌ని గుర్తుంచుకోవడానికి చాలా ట్రై చేశా. కానీ నాకు సరిగ్గా గుర్తుకు రాలేదు. సో, అందుకే ఈసారి డిఫరెంట్ మెథడ్‌ని ట్రై చేసి సో, నా అబిలిటీని యూజ్ చేసి ఆ డ్రీమ్‌లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కలవడానికెళ్ళా. అంటే జిన్‌వు ఉండి అలా అడుగుతాడు. అంటే సేమ్ మీరు నా కళ్ళలో చూసినట్టేనా అంటే అవును. నేనక్కడ వాళ్ళలో అసలు అంతులేని పవర్‌ని కనుక్కున్నా. అండ్ ఎప్పుడైతే నేను నా కళ్ళని దాంతో కలిపానో నాకు లేవడం తప్ప మరో చాయిస్ లేకపోయింది. నాకింకా గుర్తుంది. అది నాతో అప్పుడు ఏం చెప్పిందో. జిన్‌వు ఉండి అడుగుతాడు ఏమని చెప్పింది అంటే, తిరిగెళ్ళి యుద్ధం కోసం ఆగమని చెప్పింది. ఇంక జిన్‌వు ఉండి ఇలా అనుకుంటాడు. సేమ్ కింగ్ ఆఫ్ జెయిన్స్ కూడా నాకు ఇదే చెప్పింది. రూలర్స్‌కి, మొనార్క్స్‌కి మధ్య యుద్ధం. అంటే హంటర్స్ వెనకాల పడ్డది ఎవరు వాళ్ళు? ఎవరి సైడ్ ఉన్నారు? ఇక జిన్‌వు ఉండి అడుగుతాడు. మరి మీ రిక్వెస్ట్‌కి నాకు ఏం సంబంధం అంటే, ఆవిడుండి ఇలా చెప్తుంది. అదే పవర్‌ని నేను మీలో కూడా చూసా. జిన్‌వు ఉండి ఇలా అనుకుంటాడు. అంటే తను ఆ రోజు నాలో షాడో మొనార్క్ పవర్‌ని చూసిందా? అంటే తన డ్రీమ్స్‌లో వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ పవర్ ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా మొనార్క్స్ అయి ఉంటారు. ఇక ఫెడరల్ బ్యూరో హెడ్ ఉండి ఇలా అంటాడు. సో, ఆ బీన్స్ మామూలు హంటర్స్ కంటే చాలా అంటే చాలా పవర్‌ఫుల్. యాక్చువల్లీ ఇది వాళ్ళని ఆపాలంటే సేమ్ మాకు మీలాంటి హంటర్ కావాలి. ఎందుకంటే మీరు కూడా వాళ్ళంత ఈక్వల్ పవర్‌లో కాబట్టి. యాక్చువల్‌గా ఫస్ట్ మీరొక్కరే వాళ్ళని కాపాడాలన్నప్పుడు మాకు కొద్దిగా డౌట్ ఉండే. కానీ నిన్న మీరు అండ్ మిస్టర్ ఆండ్రే ఫైట్ చూసిన తర్వాత మేము మార్చుకున్నాం. సో, దాంతో పాటు మేమేం ఇది ఫ్రీగా చేయమని అడగట్లా. మేము ఏది కావాలన్నా సరే ఇస్తాం. ఆఖరికి ఎంతో వాల్యుబుల్ ట్రెజర్ అయిన రూన్ స్టోన్స్‌తో సహా. అండ్ ఇంకోటేంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ఈ హంటర్స్‌కి చాలా అంటే చాలా గొప్ప బ్లెస్సింగ్ ఉంది. సో, వాళ్ళ పవర్స్ అంతా కూడా ప్రపంచాన్ని కాపాడడానికే ఉన్నాయి. వాళ్ళు గాని లేకపోతే ప్రపంచం కుప్పకూలిపోతుంది అని జిన్‌వుని అడిగితే జిన్‌వు ఏమో నన్ను క్షమించండి అంటాడు. ఆ హెడ్ ఉండి ఇలా అంటాడు. ఒకవేళ ఏమన్నా మిస్టర్ ఆండ్రూకి నిన్న జరిగిన దానికి ఏదన్నా దీనికి సంబంధం అంటే లేదు అది కాదు. ఎందుకంటే నాకింకా తెలీదు నేను ఎవరి కోసం ఫైట్ చేస్తున్నానో అని జిన్‌వు అంటాడు. వాళ్ళేమో షాక్‌లో ఉంటారు. ఇక జిన్‌వు వెళ్ళిపోతుంటే యాడమ్‌కేమో ఆ మీటింగ్‌లో జరిగింది గుర్తుకొస్తదనమాట. నేను నా ఫ్యామిలీ జోలికొస్తే ఆఖరికి హంటర్స్ అందరిని చంపైనా సరే కాపాడుకుంటా అనేది గుర్తుకొస్తదనమాట. ఇక జిన్‌వు వెళ్తూ వెళ్తూ మిస్టర్ వైట్ నేను ఎవరెవరిని కాపాడాలో వాళ్ళ లిస్ట్ ఇస్తారా నాకు? అండ్ ఆ తర్వాత వాళ్ళతో మీటింగ్ కూడా సెట్ చేస్తే బావుంటది అని జిన్‌వు అంటాడు. సరే అని ఇక ఆ రోజొచ్చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ హంటర్స్ మొత్తం కూడా గిల్డ్ కాన్ఫరెన్స్‌లో ఒక పార్టీనైతే పెడతారనమాట. అండ్ అక్కడ చాలా అంటే చాలా మంది హంటర్స్ ఉంటారు. అండ్ అక్కడికి ఈవెన్ జిన్‌హో కూడా వచ్చింటాడు. సో, జిన్‌హో అడుగుతాడు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే, అండ్ జిన్‌హో ఉండి అసలు షాక్ అయితాడు. మీరు థామస్ ఆండ్రేతో నా కోసం ఫైట్ చేశారంటే నేనసలు చాలా ఆనందంగా ఉన్నా అని. ఇక అందరూ కూడా జిన్‌వు వైపే చూస్తుంటారనమాట. జిన్‌వు వైపు చూసి తర్వాత జిన్‌వు దగ్గరికి ఒకడొచ్చి సార్ నేను ఈ కంపెనీకి సీఈఓని. సో, మేము ఈ మ్యాజిక్ బీస్ట్‌లను మొత్తం కూడా కొంటాం. మీరు జెయింట్స్‌ని డిఫీట్ చేశారు కదా! సో, వాటిని గురించి నేను మాట్లాడతా అంటే జిన్‌వు ఏమో జిన్‌హోతోని మాట్లాడు దాని గురించి అంటాడు. సో, వాళ్ళంతా మాట్లాడుకుంటుంటే ఇక జిన్‌వు దగ్గరికేమో యాడమ్ వచ్చి లిస్ట్ అయితే ఇస్తాడనమాట. సో, బ్యూరో వచ్చేసి ఈ హంటర్స్‌ని ఒక సిస్టమ్ బేస్డ్ పాయింట్స్‌తోని వాళ్ళ అచీవ్‌మెంట్స్ ద్వారా చూపిస్తది. సో, ఈ 10 మంది హంటర్సే ఎక్కువ పాయింట్స్ ఉండేటివి. ఒకవేళ మీరు గాని మా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తే వీళ్ళనే మీరు కాపాడాల్సింది అని జిన్‌వుని అడుగుతాడనమాట. జిన్‌వు ఏమో అయితే వీళ్ళే అనమాట మీ హైయెస్ట్ ప్రియారిటీ. హంటర్ పాయింట్సా? ఒకవేళ నేను గాని ఉంటే వీళ్ళ మధ్యలో నేనే ఏ ర్యాంక్‌లో ఉంటా అంటే, ఒకవేళ మీరు గాని ఆ జెయింట్స్ దానికి సంబంధించి చూసుకుంటే మీరు ఖచ్చితంగా థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్‌లో ఉంటాడు అని చూపిస్తాడు. జిన్‌వు ఏమో లిస్ట్ మొత్తం చూస్తుంటాడనమాట. ఫస్ట్ ప్లేస్‌లో థామస్ ఆండే, సెకండ్ ప్లేస్‌లో లూ జాంగే, థర్డ్ ప్లేస్‌లో క్రిస్టోఫర్ రీడ్ ఇది అని. ఇక ప్రతి ఒక్కరి పేర్లంతా గుర్తుపెట్టుకోవడం ఊకే చిరాకు తెప్పిస్తది. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా షాడో సోల్జర్స్‌ని పంపిస్తా అని
అందరి షాడోస్‌లో జిన్‌వు షాడోస్‌ని అయితే పంపించేస్తాడనమాట. నేను ఈ హంటర్స్‌ని యూజ్ చేసుకుంటా మోనార్క్స్ వచ్చినప్పుడు. సో, అప్పుడు నాకు తెలుస్తుంది ఎవరు ఫ్రెండు, ఎవరు శత్రువు అని. తర్వాత నేను ఎవరి సైడ్ ఫైట్ చేస్తున్నానో ఈజీగా తెలిసిపోద్ది అని. ఇక తర్వాత అక్కడికైతే సంగ్ జిన్‌వు అని థామస్ అయితే వస్తాడు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. ఆహ్, నాకు జెప్పారు ఆఖరికి హీలర్స్ గూడా ఇది నా చెయ్యిని ఇప్పుడు అప్పుడే రికవర్ చేయలేరని. డాక్టర్ గూడా అదే జెప్పాడు. సో, నా ఆర్మ్ ఖచ్చితంగా రికవర్ కావడానికి చాలా టైం పట్టుద్దని. నాకు తెలుసు ఇది నువ్వు ఖచ్చితంగా నన్నొక్కడిని గాకుండా నా గిల్డ్ మెంబర్స్ అందరిని గూడా చంపేసేవాడివి. అంత దారుణమైన సిట్యుయేషన్‌లో గూడా ఏ పర్సన్ గూడా చనిపోలేదు. అఫ్‌కోర్స్ మిస్టర్ హాంగ్ తప్ప, ఎందుకంటే తనే గదా స్టార్ట్ జేసింది. ఎందుకు నువ్వు మమ్మల్ని వదిలేసావని అంటే జిన్‌వు ఉండి ఇలా అంటాడు. ఎందుకంటే మిమ్మల్ని చంపేంత తప్పు మీరెవ్వరు చేయలేదు అని. థామస్ ఉండి సరే నేను హాంగ్ ఫ్యూనరల్ దగ్గరికెళ్తున్నా. సో, నాకు తెలుసు ఇది తను ఒక సీరియస్ క్రైమే ఇచ్చాడని. అట్‌లీస్ట్ కనీసం ఒక ప్రాపర్ ఫ్యూనరల్ అయినా ఇద్దాం. అండ్ దాంతో పాటు ఒకసారి నా ఆర్మ్ మొత్తం బాగైన తర్వాత కలిసి తిందాం. సో, ఇది మీ నంబర్‌ని నా మేనేజర్‌తో నీవు ఒకసారి కలుస్తా అని థామస్ వెళ్ళిపోతూ ఉంటే, లారా మాత్రం మిస్టర్ ఆండ్రూ మీకు థాంక్స్ చెప్తున్నాడు. ఎందుకంటే తన గిల్డ్ మెంబర్స్‌ని వదిలేసినందుకు. తను అలా కనిపించకపోవచ్చు గానీ తను కొద్దిగా షై. అండ్ ఒకవేళ ఇది కానీ మరీ అంత కాకపోతే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నాకిస్తారా? ఎందుకంటే మిస్టర్ ఆండ్రూ మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. సో, మీకేదన్నా కావాలంటే చెప్పండి అంటే జిన్‌వు ఏమో కంగారు పడతాడనమాట. నాకేం అవసరం లేదంటే, అయినా సరే మిస్టర్ ఆండ్రే సో, ఒకరికి ఎక్కువ కాలం అలా ఉండలేడు. సో, ఖచ్చితంగా ఏదో ఒకటి మీకిస్తాడు. సో, మీకేది కావాలన్నా సరే ఓకే అని అడిగితే, హా! ఒక మంచి డాగర్ అయితే బావుంటదని జిన్‌వు అడుగుతాడు. ఇక తర్వాత యాడమ్ ఉండి మీ అందరిని మీరు హంటర్స్ లిస్ట్‌లో ఉన్న హంటర్స్‌ని కలవాలనుకుంటున్నారంటే, లేదు దానికి అవసరం లేదు. దాంతో పాటు ఎందుకు వాళ్ళలో ఒకరు మిస్ అవుతున్నారు. సిక్స్త్ ప్లేస్‌లో ఉన్న హంటర్‌ని నేను చూడట్లేదు అంటే, యాడమ్ ఉండి మీకెలా తెలుసు? మేము తను కాన్ఫరెన్స్‌కొచ్చే ముందర తనతో పాటు కాంటాక్ట్ కోల్పోయాం. ఆ బ్రెజిలియన్ గవర్నమెంటు తన కోసం సెర్చ్ చేస్తుంది. కానీ ఇంతవరకు తను ఎక్కడున్నాడో ఎవరికి గూడా తెలీదు. ఇక జిన్‌వు ఉండి అయితే వాళ్ళు ఆల్రెడీ తనని కొట్టేసారా? అంటే ఇంకా కేవలం 7 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఇంకో వైపు కొరియాలో అయితే గో గన్యీ ఇలా అనుకుంటుంటాడు. ఎందుకో నా హార్ట్ మరీ కొద్దిగా ఈ మధ్య ఎక్కువ కొట్టుకుంటుంది. నాకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా కాలంగా. సో, ఈ మధ్య కొద్దిగా ఎక్కువైనట్టుంది. నేను నా లిమిట్‌కి రీచ్ అయ్యానా? నేను కానీ రిటైర్ కాకపోతే ఇంకో 6 మంత్స్‌లో చనిపోతా అని మా డాక్టర్ ఎలాగో చెప్పాడు. కాకపోతే ఎలాగోలాగో సంవత్సరం గడిచింది. మళ్ళీ ఇక్కడ ఉన్నా. ఇంత దూరమే నేను వెళ్ళగలిగిందింక. అయినా ఇంత దూరమైనా రాగలిగా గదా! అని అంటాడనమాట. ఇక తన వైఫ్‌తోని కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడే తనకేదో సెన్స్ అవుతది. వెంటనే ఏంటది? అసలు ఏం జరిగింది? అని తను అటువైపు పక్కన చూస్తే అక్కడొక మొనార్క్ అయితే కూర్చొని నవ్వుతూ గోగని వైపయితే చూస్తాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 150 స్టార్టింగ్‌లో అయితే గోగని దాన్ని చూసి అసలు నేను ఏం చూస్తున్నా? నేను తనతో మాట్లాడగలనా? అయినా తన ప్రెజెన్సే నాకు కనిపించట్లేదు. తను ఖచ్చితంగా నేను హ్యాండిల్ చేయగలిగే అపోనెంట్ గాదు. ఇక వాడేమో ఇలా అంటాడు. ఈ ప్లేస్ మొత్తాన్ని గూడా నేను మిగతా బయటి ప్రపంచంతోని కట్ చేసేసా. నేను ఏమన్నా కలగంటున్నానని అని గోగని అనుకుంటే వెంటనే ఒక బ్లేడ్‌ని తనకిసిరి, ఏంటి నీకా నొప్పి గూడా డ్రీమ్ లాగే కనిపిస్తుందా? అని అంటాడు. ఇక గోగని ఉండి సరే ఇది రియాలిటీయే. మరి అయితే నిన్నడుగుతున్నా. అంతకీ ఎవరు నువ్వు? అంటే వాడుండి నువ్వు నన్ను ఫస్టే గుర్తుపడతావనుకున్నా. కానీ నువ్వు జస్ట్ ఒక మనిషివే గదా! అంటే తనకర్థం కాదనమాట. నేను నీలాంటి వీక్‌గా ఉన్నవాడితోని మాట్లాడాలనుకోవట్లా. బయటికి రా ఫ్రాగ్మెంట్ ఆఫ్ బిలియన్ ఫ్లైట్. ఏంటి నువ్వు భయపడుతున్నావా? నువ్వు గాని బయటకొస్తే నువ్వున్న విజిల్ బ్రేక్ అయితుందని. అయినా ఆల్రెడీ నీ విజిల్ లైఫు ఎలాగైనా సరే ఎండ్ కాబోతుంది. ఒకవేళ నువ్వు భయపడి దాక్కుంటే నువ్వు నీతోని మాట్లాడి గూడా వేస్టే. అని ఒక అటాక్‌నైతే తన వైపయితే విసురుతాడు గోగని వైపు. చాలా కాలమైంది కదా! మనం ఫైనల్లీ కలిసి అని తన వైపయితే అటాక్ చేస్తానే ఉంటాడు. గోగని వెంటనే అటాక్‌ని ఫ్లక్చుయేట్ చేస్తాడు. ది గ్రేటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ ఆఫ్ లైట్. నువ్వు నా ఆఫీస్‌ని డైమెన్షనల్ గ్యాప్‌తోని కవర్ చేసావా? నేను ఇంప్రెస్ అయ్యా అని గోగని అయితే డిఫరెంట్ మేనర్‌లో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక వీడేమో నేను నీకోసం చాలా కాలంగా వెతుకుతున్నా. అయినా సరే నేనసలు అనుకోలేదు. నువ్వొక బ్రోకెన్ విజిల్‌లో ఉంటావని. నువ్విప్పుడు నీ పవర్స్‌ని గూడా యూజ్ చేయలేవు. అయినా మేము ఆల్రెడీ నీలో ఉండే 7గురిని కనిపెట్టేశాం. అండ్ దాంతో పాటు 2 చంపేశాం గూడా. సో, దీంతో నీ ఫేస్‌లో ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చూడాలనుకుంటున్నా. నేను నీ విజిల్‌నిప్పుడు నాశనం చేయగలను. ఇక గోగని ఉండి వెంటనే నీకు ధైర్యం ఉంటే రారా మోనార్క్ ఆఫ్ ఫ్రోస్ట్ అంటాడు. ఏంటి? నువ్వు నాతో ఫైట్ చేస్తావా? ఆ! అయినా నేనొక మనిషి బాడీని మొత్తం గూడా తీసుకున్నా. కానీ
నువ్వేంటంటే నీ మనిషి బాడీలో జస్టు ఇరుక్కున్నావు. నువ్వు నాతో ఫైట్ చేయగలవా? అని వాళ్ళిద్దరైతే పవర్ లెవెల్స్ అయితే యూజ్ చేస్తుంటాడు. సో, వాడేమో అటాక్ చేస్తుంటే గోగన్‌గి కూడా తిరిగి అటాక్ చేస్తూనే ఉంటాడు. ఎంత తిరిగి అటాక్ చేసినా సరే వాడిపైన డ్యామేజ్ అయితే ఇవ్వలేకపోతాడు. కానీ ఈ ఫ్రోస్ట్ మోనార్క్ మాత్రం గోగన్‌గిని కొడుతూనే ఉంటాడనమాట. సో, చాలా ఎక్కువ డ్యామేజ్ ఇస్తూ ఉంటాడు. గోగన్‌గి ఏమో నేను త్వరగా ఏదో ఒకటి చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను ఈ బాడీని ఇంతే మూవ్ చేయగలను అనుకుంటూ ఉంటాడు. అయినా సరే తన అటాక్స్ ఏంటి కూడా వర్క్ అవుతుండవు. ఇదేనా నా లిమిట్ అనుకుంటాడు. వెంటనే ఇక వాడుండి సో అంతేనా నీ విజిల్ ఇక చేయగలిగింది. అయినా ఇది చాలా డిసప్పాయింటింగ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ అని వెంటనే తననైతే పొడుస్తాడనమాట గోగన్‌గిని. అయినా నువ్వు ఇంకా కొత్త విజిల్స్‌ని కనిపెట్టేలోపల ఎంతకాలం అవుద్దో. సంవత్సరం, 2 సంవత్సరాలు. అయినా మా ఆర్మీ మొత్తం ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసింది. సో నీ ప్రపంచాన్ని మొత్తం మేమిక నాశనం చేసేయడమే. నువ్వు వీళ్ళని కాపాడాలనుకోవడం వేస్టే. నువ్వైనా ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు. మేము నీకు అంత వీక్‌గా కనిపిస్తున్నామా? గోగన్‌గి దాన్ని పట్టుకొని ఏంటి నేను నీతోని ఊకే ఏం రీజన్ లేకుండానే ఫైట్ చేయాలనుకున్నా అనుకుంటున్నావా? అయినా నీకు ఆల్రెడీ తెలుసు మా మెథడ్స్ అన్నీ కూడా ఎందుకు కాపాడుకుంటూ వచ్చాము. ఎందుకంటే మాకొక అంతు చిక్కని వేరియబుల్ ఉంది. ఏంటి వేరియబుల్లా? అని వెంటనే తన పవర్‌ని యూజ్ చేసి ఒక డ్యామేజ్‌ని అయితే ఇస్తాడనమాట బిల్డింగ్‌కి. ఏం చేసావు? అయినా అదేనా నీ ట్రంప్ కార్డ్ అంటే, అవును అని అనంగానే వెంటనే ఆ డైమెన్షన్ బ్రోక్ అవుతుంది. ఎందుకు ఇది చేసావు? అయినా అదేం పెద్ద డిఫరెన్స్ చేయదని వాడనుకుంటుంటే, ఇప్పుడు చూడు అని అనంగానే జిన్‌వు షాడో యాంట్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోద్దనమాట. ఏంటి అదొక కేఓస్ కదా! అయినా అదొక సోల్జర్ ఎందుకలా చేసింది? ఏంటది బ్లాక్ కలర్‌లో ఉంది. ఒకవేళ అది అని వెంటనే యాంట్ వైపు అయితే వాడు తరుముకుంటూ వెళ్తాడనమాట. యాంటే చంపేయబోతున్నప్పుడు వెంటనే అటాక్ చేస్తాడు. వెంటనే జిన్‌వు వాడి కత్తిని పట్టుకొని వాడి మెడకాయ పట్టుకొని ఎవ్వరు నువ్వు? నువ్వొక ఐసిల్ఫ్‌వా? అని జిన్‌వు అడుగుతాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక జిన్‌వు వాడిని పట్టుకొని ఎవ్వరు నువ్వు? అని అడిగితే వాడేమో నేను ఆ సోల్జర్ నుంచి నీ షాడో మ్యాగ్నిట్యూడ్‌ని గుర్తించా. నువ్వు మోనార్క్ ఆఫ్ షాడోస్‌వి కదా! మరి ఎందుకు నువ్వు అంత ఆర్మీ ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఫస్టే కాంటాక్ట్ కాలే? అని జిన్‌వుతోని మాట్లాడుతుంటే జిన్‌వుకేమో ఏం అర్థం కాదనమాట. నువ్వేనా వాళ్ళు మాట్లాడుతున్న వేరియబుల్లు అని జిన్‌వు పైన అయితే అటాక్ చేస్తాడు. జిన్‌వు పైన అటాక్ చేస్తే జిన్‌వు ఏమో వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని చూస్తుంటే ఇక వాడేమో ఇలా అంటాడు. ఈ రోజుకి ఇది చాలు. నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఇప్పుడు ఫైట్ చేయాలని లేదు. అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది ఆ మనిషిని కాపాడడానికి కాదా? అని జిన్‌వు అటువైపు చూస్తే చైర్మన్ అయితే పైనైతే కుప్పకూలిపోయి ఉంటాడనమాట. సరే ఇప్పుడు చూసుకో. నువ్వు నాతో ఫైట్ చేస్తావా? లేకపోతే ఆ మనిషిని కాపాడతావా? అని చైర్మన్ వైపు డ్రాగన్‌ని అయితే చూసి వాడైతే పారిపోతుంటాడనమాట. ఇక జిన్‌వు ఎలాగైనా సరే వాడిని ఆపాలని అనుకుంటాడు. ఇక ఆ డ్యాగర్‌ని ఆపి వాడిని అటాక్ చేయడానికెళ్తే ఇక వాడేమో వెళ్తూ వెళ్తూ ఒక మామూలు విసిల్ నా పైన అటాక్ చేయగలిగిందా? సరే అయితే నేను ఫ్రోస్ట్ మోనార్క్‌ని. నేను ఇప్పటికైతే వెళ్తున్నా. అయినా నీ షాడో ఒకరోజు మళ్ళీ తిరిగొస్తది. అప్పుడు నీ దగ్గరున్న ఆ కార్ప్స్‌ని తీసుకొని వాడిని నీ ఆర్మీలోకి యాడ్ చేసుకో. దాన్ని నా నుంచి గిఫ్ట్ కింద మార్చుకో అని చెప్తాడనమాట. ఇక జిన్‌వు ఏమో నేను ఆ బ్యారియర్ వల్లనేనేమో నాకు ఇంతవరకు ఏం తెలియలేదు. ఇప్పుడు హీలింగ్ పోషన్ కూడా వర్క్ అవ్వదు. వెంటనే బెరూని అయితే పిలుస్తాడు. బెరూని పిలిచి తనని కాపాడమని చెప్తాడు. అయినా సరే బెరూ హీలింగ్ కూడా వర్క్ అవ్వదనమాట. నేనిప్పుడు ఈ హోలీ వాటర్ ఆఫ్ లైఫ్‌ని యూజ్ చేసి అని జిన్‌వు వాడబోతుంటే చైర్మన్ ఉండి వద్దు అంటాడు. నువ్వు నా కోసం వచ్చావు అది చాలు. నేను మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకుపోతా అంటే, లేదు నువ్వు నన్ను హాస్పిటల్‌కి తీసుకుపోయినా అది న్యూ యూజ్. ఎందుకంటే నన్ను అటాక్ చేసిన పవరు ఒక మామూలు మనిషి తట్టుకునేది కాదు. అయినా నేనొక సుప్రీం బీయింగ్‌తోని ఫైట్ చేశాకే ఇంత దూరం వచ్చా. వాళ్ళ ప్లాను, మన శత్రువులు అలాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. జిన్‌వు ఎంత మొత్తుకున్నా సరే తినైతే ఇలా చెప్తుంటాడనమాట. నువ్వున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నువ్వు నీలో ఇంత పవర్స్ ఉన్నాయని ఎవరు మాత్రం అనుకుంటారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. చూస్తూ ఉంటే ఆ గేట్లు, డంజన్సు అవన్నీ వాళ్ళ కోసం కాదు. అది జస్ట్ వాళ్ళు మనల్ని కాపాడడానికి పెట్టినేటివి. ఏదో ఒక రోజు నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఆ రోజు వచ్చినప్పుడు ప్లీజ్ మనుషుల వైపే ఉండు. నీలాంటి యంగ్ హంటర్స్‌తో నాకు కూడా ఫైట్ చేయాలనుంది. కానీ ఏం చేస్తాం అది ఎప్పుడు జరగదు. ఎందుకంటే ఇలాంటి బాడీతోని. అయినా నాకు లైఫ్‌లో ఇంకేం రిగ్రెట్స్ ఏం లేవు. సో ఎందుకంటే నేను నీలాంటి యంగర్ జనరేషన్ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నా. కాబట్టి నాకు తెలుసు కొన్ని వందల వేల గుండె చప్పుల తర్వాత
నాకు ఇక టైం లేదు అని. అయినా సరే లాస్ట్ చివరిదాకా కొట్టుకుంటున్నా సరే నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా థ్యాంక్స్ అని చైర్మన్ గోఘని అయితే చనిపోతాడనమాట అక్కడికి. ఇక జిన్వు వెంటనే తనకు అస్సలు అర్థం కాదు ఏం జరిగిందో ఏమో అని. ఇక ఆ తర్వాత న్యూస్లో, మీడియాస్లో అన్నిట్లో కూడా న్యూస్ అనేది వస్తుంది. ఎందుకంటే బ్రెజిల్ గ్రేట్ హంటర్ అయిన జోనాసు ఒక రివర్ సైడ్లో చనిపోయి పడున్నాడు. ఆ తర్వాత చైర్మన్ గోఘని కూడా తీవ్రంగా చనిపోయి పడ్డాడు. తర్వాత ఈవెన్ సంగ్ జిన్వు కూడా కొరియాకి తిరిగి వచ్చేసాడు. క్రిస్టోఫర్ రీడు, ఆ జోనాసు, ఇప్పుడు చైర్మన్ గోఘని, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా కంగారులో పడ్డారు. ఎందుకంటే గొప్ప గొప్ప హంటర్స్ అందరూ కూడా ఇలా చనిపోతూ ఉంటే రేపు పొద్దున ఎవరు మనల్ని కాపాడుతారు అనే స్టేజ్కి ఆ ప్రపంచం మొత్తం కూడా వచ్చేసింది. ఇక జిన్వు ఏమో ఫునరల్ దగ్గర ఉంటాడు. మిస్టర్ వు మీరు ఓకేనా అని అడిగితే వు ఉండి చాలా అంటే చాలా దిగులుగా ఉంటాడు. నన్ను క్షమించండి, నేను ఈ మధ్య ఇలా ఉంటున్నాను. ఆ బీస్ట్ చైర్మన్ని చంపింది కదా, అది ఈవెన్ మీ పవర్స్తోని కూడా ఆపలేరా దాన్ని అంటే, నేను అక్కడికి వచ్చేసరికి తను ఆల్రెడీ అంటే నేను ఇంకా నమ్మలేకున్నా. జస్ట్ ఆ రోజుకు ముందు రోజు నాకు చెప్పాడు ఆయన మొత్తం యూఎస్కి వెళ్ళి ట్రిప్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయమని. వెంటనే తిరిగి వచ్చిన తర్వాత పార్టీ చేసుకుందాం అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన లాస్ట్ మూమెంట్లో ఆయనతో ఉన్నందుకు థ్యాంక్స్ అని చెప్తే జిన్వు ఉండి వద్దు, నేను వాడిని చంపేస్తా, నేను మాటిస్తున్నా, నా ప్రాణం పోయేలోపు చైర్మన్ని చంపిన బీచ్ని నేను ఖచ్చితంగా చంపేస్తా, అప్పటిదాకా నాకు థ్యాంక్స్ చెప్పొద్దు. అండ్ దాంతోపాటు రిపోర్టర్స్ అందరినీ నా కోసం గేదర్ చేయగలవా అని జిన్వు అడుగుతాడు. ఇక తర్వాత రిపోర్టర్స్ అందరూ వస్తే జిన్వు ఇలా అంటాడు, ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ బీస్ట్లు, వాళ్ళకి చాలా అంటే చాలా ఇంటెలిజెన్స్ ఉంది, అవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న టాప్ టైర్ హంటర్స్ని టార్గెట్ చేస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు చూసిన ఈ అందరి హంటర్స్ కంటే అవి చాలా అంటే చాలా స్ట్రాంగ్. సో అవి ఖచ్చితంగా వాటి గోల్స్ని అచీవ్ చేయడానికి ఇక్కడ వచ్చాయి. ఇక ఒకడుండి మీరు ఒక గ్రూప్ ఆఫ్ బీస్ట్లు అన్నారు, అంటే చైర్మన్ గోఘనిని చంపిన బీస్ట్ ఒక్కటి కాదా అంటే, లేదు అవి చాలా అంటే చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒక మ్యాజిక్ని యూస్ చేసి టార్గెట్ని అటాక్ చేసే ముందు అలా చేస్తాయి. ఎవరైనా సరే వాళ్ళపైన అటాక్ చేయబోతున్నది వాళ్ళకి అనుమానం ఉంటే ప్లీజ్ మీ దగ్గర ఉన్న వాళ్ళతో ఉండండి. అండ్ జిన్వుకి అయితే గుర్తుకొస్తుంది, వాడిని మొనార్క్ ఆఫ్ ఫ్రోస్ట్ అన్నాడు. అంటే నాకు సేమ్ జేమ్స్ మోనార్క్ కూడా చెప్పినట్టు వాడు బిగినింగ్ ఆఫ్ ది మోనార్క్, నేను షాడో ఆఫ్ మోనార్క్. అంటే వీళ్ళంతా కూడా మోనార్క్ టైటిల్ని క్యారీ చేస్తున్నాడు. అంటే ఆఖరికి ప్రపంచంలో ఉన్న స్ట్రాంగెస్ట్ హంటర్స్ కూడా వాళ్ళతో ఫైట్ చేయలేరు, గెలవలేరు. ఒకవేళ ఎవరి దగ్గర అయినా సరే అంత పవర్ ఆర్ఎల్స్ అంతమంది తెలియకపోతే ప్లీజ్ కొరియన్ హంటర్స్ అసోసియేషన్ ద్వారా నాతో కాంటాక్ట్లోకి రండి. దీంతో మొనార్క్స్ మధ్యన యుద్ధం మొదలయ్యింది. అందరితోని చాప్టర్ అయితే అయిపోతుంది. సో ఇక నెక్స్ట్ నుంచి మొత్తం కూడా ఇక మొనార్క్ బ్యాటిల్ అయితే ఉంటుంది అనమాట. క్రేజీ ఉంటుంది. సో ఇదే ఫైనల్ కూడా అనుకోండి. సో ఫైనల్నే మొత్తం కవర్ అయిపోద్ది. దాంతోపాటు మీకు ఒక క్లియర్ కట్ ఐడియా కూడా ఉంటుంది అనమాట. మొత్తం హిస్టరీ, గాడ్స్ హిస్టరీ మొత్తం అంతా చెప్పేస్తా. సో సింపుల్గా చెప్పాలంటే ఇంకో 2 ఆర్క్స్ ఉంటాయి అంతే. ఒక ఆర్క్ వచ్చేసి ఇది మిగతా మోనార్క్స్తో అన్నిటితో ఫైట్, లాస్ట్ ఆర్క్ వచ్చేసి సో సపరేట్ మోనార్క్తో ఫైట్ ఉంటుంది. సో దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దట్స్ ఇట్. బాయ్ బాయ్. మీట్ యు ఇన్ ది అనదర్ వన్.